హలో అండి. ఈరోజు పోర్క్ ఫ్రై చేసుకుందాము. ఇది మా నాన్నగారికి ఎంతో ఇష్టమైన చాలా చాలా ఇష్టంగా తింటారండి ఈ ఫ్రైని. చాలా చాలా ఇష్టమైన కర్రీ అండి. దీన్ని చాలా తక్కువగా చేస్తూ ఉంటారు ఈ కర్రీని. అలాగే దీన్ని ఇగురు పులుసు ఏదో కలుపు వేసి చేస్తారు కదా, అలా కాకుండా మా మదర్ చాలా డిఫరెంట్గా చేస్తారు. దీన్ని చక్కగా ఫ్రై చేస్తారు. నేను చిన్నప్పుడు మా మదర్ చేయటం చూసేదాన్నండి. అలాగే ఇప్పుడు ఆవిడని అడిగి మా మదర్ని అడిగి ఆవిడ పక్క నుండి చెప్తుంటే నేను మళ్ళీ ఇప్పుడు అలా చేశానన్నమాట. మా నాన్నగారికి ఎంతో ఇష్టమైన ఫ్రై ఇది. దీన్ని ఫస్ట్ ఇలా ట్రై చేశానండి, కట్ చేద్దామని అవ్వలేదు. తర్వాత మళ్ళీ దీన్ని వేరే విధంగా కట్ చేసుకుని పెట్టుకున్నాను అనమాట. నేను వీడియో చేయడం కోసం అని చెప్పేసి నేను చేశానండి. మా ఇంట్లో జెంట్స్ తింటారు ఇది. అయితే దీన్ని మనకి కావలసిన సైజులో ముక్కలు కట్ చేసుకుని శుభ్రంగా వాష్ చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత ఒక కుక్కర్లోకి వేసుకోవాలి దీన్ని. ఇది కేజీ అన్నమాట ఇది. దీనిలో కొంచెం పసుపు వేసుకోవాలి, అలాగే కొద్దిగా కారం, ఉప్పు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి. వేసుకుని దీనికి తగినన్ని నీళ్లు పోసుకోవాలి. అలా నీళ్లు పోసుకోవాలన్నమాట. నేను ఒక 3-4 గ్లాసుల వరకు నీళ్లు పోసాను. ఎందుకంటే ఇది కేజీ ఉడకాలి, ఎక్కువసేపు ఉడకాలి కాబట్టి. విజిల్ పెట్టేసి నేను 10 విజిల్స్ పెట్టుకున్నానండి. ఇదివరకు మా చిన్నప్పుడైతే మా అమ్మగారు కట్టెల పొయ్యి మీద చేసేవారు. ఇది చాలా టేస్ట్ ఉండేదంట అప్పుడు కూడా. ఇదిగోండి, ఇలా నీళ్ళు అనేది ఇందులో మిగలకూడదండి. నీళ్ళు ఇంకిపోయే వరకు మనం ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద మనం ఈ కర్రీ చేయడానికి ఒక ప్యాన్ పెట్టుకుని దాంట్లో తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ఏమీ వేయొద్దండి. మనం ఈ ఉడకబెట్టుకున్న మాంసం ఏదైతే ఉందో దాన్ని ఆ వేడి ఆయిల్లో వేసుకోవాలి. చూస్తున్నారు కదా, సేమ్ ఇలా అన్నమాట. ఇలా చక్కగా ఇలా వేసుకుని ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలండి. అసలు దీనికి వేరే ఎక్స్ట్రా మనం ఏమి కలుపు ఏమి వేయక్కర్లేదు. మళ్ళీ ఇందాక 1 స్పూన్ వేసాను కదా ఉడకబెట్టేటప్పుడు, మళ్ళీ ఇంకో స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయమని చెప్పారు, అది వేసాను. కరివేపాకు, ఎందుకంటే ఇది అదో రకమైన స్మెల్ వస్తుందండి. ఆ స్మెల్ని చాలా కంట్రోల్ చేస్తుంది కరివేపాకు అనేది. మంచి లేత కరివేపాకు వేసుకుంటే చాలా బాగుంటుంది, మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు కాస్త ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకోవాలి. అలాగే ఇంకొంచెం కారం కాస్త ఎక్కువే వేసుకుంటే బాగుంటుంది అంటండి. కారం ఎక్కువే వేయమన్నారు. తర్వాత ఇంకొంచెం బాగుండడానికి ఇంకొద్దిగా స్పైసీనెస్ రావడం కోసం మిరియాల పొడి కూడా వేసాను. అలాగే సాల్ట్ సరిపోదు కాబట్టి సాల్ట్ కూడా కాస్త వేసాను. ఇప్పుడు వీటన్నిటినీ కూడా బాగా పట్టే వరకు చక్కగా మంచిగా ఫ్రై చేసుకోవాలండి. చూస్తున్నారు కదా అసలు ఎంత చక్కగా ఫ్రై అయిందో. మనం టేస్ట్ తెలియాలి అంటే మనం టేస్ట్ చూస్తేనే కాదు, మనం కళ్ళతో చూసి కూడా చెప్పేయచ్చు. ఇప్పుడు కాస్తంత గరం మసాలా వేసుకోవాలి. చూస్తున్నారు కదా ఎంతో టేస్టీగా ఉండే ఈ ఫ్రై రెడీ అయిపోయింది. మా ఇంట్లో తినేవాళ్ళు మాత్రం చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశారండి. చాలా చాలా బాగుందన్నారు. కాకపోతే ఇది మనం టేస్ట్ కూడా చూడమనుకోండి. అది ఇప్పుడు కాస్త కరివేపాకు, కాస్త కొత్తిమీర కూడా వేసుకుని మంచిగా కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఫ్రై రెడీ. ఓకే అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.